నమస్కారం. ఈరోజు మన చర్చ కర్మ గురించి. అసలు కర్మ అంటే ఏంటి? మన జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సవాళ్లను, కష్టాలను ఎలా అధిగమించాలి అనే దానిపై ఒక శక్తివంతమైన కోణంలో చర్చిద్దాం. అసలు ఆలోచిస్తే మనుషులకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు ఎందుకొస్తాయి? వీటన్నిటికీ మూలమేంటి? మనం గనక కాస్త లోతుగా పరిశీలిస్తే మన సమస్యలన్నీ కూడా కొన్ని ముఖ్యమైన విషయాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. నిజానికి మనకు అత్యంత బాధను కలిగించే సమస్యలన్నింటినీ కలిపి చూస్తే వాటిని స్థూలంగా మూడు రకాలుగా విభజించవచ్చు. అవును, కేవలం 3. అవేంటంటే మొదటిది డబ్బు, రెండోది ఆరోగ్యం, ఇక మూడోది సంబంధాలు. అవును కదా, మన జీవితంలో ఎదుర్కొనే చాలా వరకు ఒత్తిడి, బాధ ఈ మూడింటినుంచే వస్తుంటాయి. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదా మన బంధాల్లో గొడవలు కావచ్చు. సరే, ఈ డబ్బు, ఆరోగ్యం, సంబంధాలు ఈ సమస్యలకు మనం మాట్లాడుకుంటున్న కర్మకు సంబంధమేంటి? సింపుల్గా చెప్పాలంటే కర్మ అంటే మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది, అంతే. మరి ఈ సింపుల్ సూత్రం మన జీవితంలోని పెద్ద పెద్ద సమస్యలతో ఎలా ముడిపడి ఉంది? ఇక్కడే అసలు విషయముంది. కర్మ మనల్ని ఎక్కడ దెబ్బ కొడుతుందో తెలుసా? మనకు ఏది అత్యంత ముఖ్యమో, దేనిమీదైతే మనకు బలమైన కోరికలు, ఆశలు ఉంటాయో సరిగ్గా అక్కడే దాని ప్రభావం బలంగా ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి డబ్బు సంపాదించాలనే కోరిక విపరీతంగా ఉందనుకోండి, అతనికి ఆర్థికంగానే సమస్యలెదురవుతాయి. లేదా ఎవరైనా తమ ఆరోగ్యం గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే వాళ్లకి శారీరకంగానే ఇబ్బందులు రావచ్చు. మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో కర్మ ప్రభావం కూడా అక్కడే ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. అయితే ఈ డబ్బు, ఆరోగ్యం, సంబంధాల సమస్యలన్నీ కేవలం బయటకి కనిపించే లక్షణాలు మాత్రమే అయితే అసలు కారణం ఎక్కడుంది? ఆ మూలాన్ని మనం ఇప్పుడు వెతుకుదాం. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాలి. మన అసలైన శత్రువులు బయట ఎక్కడా లేరు. మన పోరాటం బయటి ప్రపంచంతో కాదు, మన లోపల ఉన్న శత్రువులతోనే. ఆ శత్రువులు ప్రధానంగా 2. మొదటిది అసూయ, అంటే ఇతరుల ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవటం. రెండవది అహం, అంటే నేను, నాకే అన్నీ తెలుసు అనే గర్వం. ఒక్కసారి ఆలోచించండి, ఈ అసూయ, అహం అనేవి మన బంధాలను ఎలా పాడుచేస్తాయో, డబ్బు విషయంలో మనకు అసంతృప్తిని ఎలా పెంచుతాయో, మానసిక ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయో. అంటే మనం మొదట చెప్పుకున్న 3 సమస్యలకు మూలం ఇక్కడే ఉంది కదా. నిజానికి మనం ఏం చేస్తూ ఉంటాం? మన సమయం, శక్తి అంతా మనమీద కాకుండా ఇతరుల మీద పెడతాం. పక్కింటివాళ్లు ఏమనుకుంటున్నారు, బంధువులు ఏం చేస్తున్నారు, తోడుబుట్టిన వాళ్ళు ఎలా ఉన్నారు, ఇలా వాళ్ల గురించి ఫిర్యాదులు చేస్తూనే ఉంటాం. ఇక్కడే ఒక తమాషా ఉంది. ఓ పక్కన ఇతరుల గురించి నెగటివ్గా మాట్లాడుతూ వాళ్ల గురించి ఫిర్యాదులు చేస్తూ ఉంటాం. మరోపక్క దేవుడు మనకు అన్నీ ఇవ్వాలి, మనల్ని చల్లగా చూడాలి అని కోరుకుంటాం. చూశారా ఎంత తేడా ఉందో? మన చేతలేమో నెగటివ్గా ఉంటున్నాయి, కాని ఫలితాలు మాత్రం పాజిటివ్గా రావాలని ఆశిస్తున్నాం. ఇది ఎలా సాధ్యం? శాస్త్రం ఏం చెబుతోందంటే దేవుడెప్పుడూ కూడా అధర్మాన్ని ప్రోత్సహించడు. అంటే మనం చేసే పనులు సరిగ్గా లేనప్పుడు దైవం మనకు సహాయం చేయాలని ఆశించడం కరెక్ట్ కాదు. ఆ రెండిటికీ అస్సలు పొంతన కుదరదు. ఇదంతా మనల్ని ఒకే ఒక ముఖ్యమైన, శక్తివంతమైన పాయింట్కు తీసుకొస్తుంది. ఈ మొత్తం చర్చకు ఇదే కేంద్ర బిందువు. అదేంటంటే కర్మను జయించాలంటే ముందు నిన్ను నువ్వు జయించుకోవాలి. ఎంత అద్భుతమైన మాట! అంటే బయట ప్రపంచంలో ఉన్న సవాళ్లను, కష్టాలను మనం గెలవాలంటే ఆ ప్రయాణం మన లోపలి నుంచే మొదలవ్వాలి. మన అంతర్గత ప్రపంచాన్ని మనం అదుపులోకి తెచ్చుకోవాలి. ఒకసారి మనం మీద మనకు పూర్తి నియంత్రణ వస్తే అదే అసలైన విజయం. అది ఎలాంటి సమస్యకైనా ఒక తాళం చెవిలాంటిది. ఒక్కసారి మనల్ని మనం జయించామంటే ఇక కర్మ అనేదే కాదు, ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏదీ ఉండదు. సరే, బావుంది, మనల్ని మనం జయించుకోవాలి అంటున్నారు. అంతా బాగానే ఉంది, కాని ఆ ప్రయాణాన్ని అసలు ఎలా మొదలుపెట్టాలి? దానికేమైనా దారి ఉందా? ఖచ్చితంగా ఉంది. దానికొక స్పష్టమైన మార్గం కూడా ఉంది. మొదటి అడుగు మన పంచేంద్రియాలను అదుపులో పెట్టుకోవడం. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం వీటిని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. రెండవ అడుగు మన లోపలున్న అహం, అసూయ లాంటి శత్రువులను జయించడం. ఈ 2 పనులు చేశాకే 3వ అడుగుగా కర్మ గురించి, దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలి. చూశారా, ఈ ఆర్డర్ చాలా ముఖ్యం. ఏది ముందు చెయ్యాలో, ఏది తర్వాత చెయ్యాలో స్పష్టంగా ఉంది.
ఒక ఇంటికి పునాది ఎంత ముఖ్యమో మనకు ఆత్మనిగ్రహం అనేది అంత ముఖ్యం. ఆ పునాది లేకుండా మనం పైకి వెళ్ళలేం. కర్మను జయించడం అసాధ్యం. కాబట్టి చివరగా ఒక ప్రశ్న. ఈ ప్రయాణం మన లోపల్నించే మొదలవ్వాలి కాబట్టి కర్మను జయించడానికి ముందు మనలో ఉన్న ఏ శత్రువు మీద మనం మొదట విజయం సాధించాలి? అసూయనా, అహమా, లేక మరేదైనానా? ఈ ప్రశ్నతోనే ఈరోజు చర్చను ముగిద్దాం.